సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్పొరేషన్లోని వివిధ విభాగాలను సందర్శించిన ఆయన సెక్షన్ల వారీగా సిబ్బంది హాజరు, వారు చేస్తున్న పనుల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పని చేయనప్పుడు మీరెందుకు ఇక్కడ ప్రభుత్వ కార్యాలయం అంటే సత్రం అనుకుంటున్నారా అని కలెక్టర్ సిబ్బందిని నిలదీశారు. తనిఖీల్లో భాగంగా ఫైళ్ల నిర్వహణ, ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో జరుగుతున్న ఆలస్యాన్ని గమనించిన కలెక్టర్ అధికారులపై, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. విధులకు సక్రమంగా హాజరవుతూ ప్రజలకు అందుబాటులో ఉండి పనులు పూర్తి చేయాలి. లేదంటే విఆర్ఎస్ తీసుకోండి. పని చేయడం ఇష్టం లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ పెట్టుకొని ఇంటికి వెళ్లిపోవాలని, అంతే తప్ప కార్యాలయానికి వచ్చి కాలక్షేపం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిఆర్ఎస్ తీసుకో, ఏ పని లేదు. ఇది డజన్ హ్యావ్ ఎనీ వర్క్. ఏం చేస్తావు నువ్వు? షాపింగ్ బడ్జెట్ ఎంత ఇచ్చాము ఆయనకి? ఏం చేశాడు ఆయన? ఈ 1 monthలో ఏం చేశాడు? నిన్న ఏం చేశాడు? ఏంటి అసలు ఏం చేసి వర్క్ ఏది? దానికి ఆయనకి పర్ఫార్మెన్స్ రివ్యూ చేయడానికి ఏది? బాబు నీ జాబ్ చార్ట్ ఏంటి? ఏమేమి చేసావు చెప్పు. ఈ అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ రెంటెన్స్ చేస్తారు సార్. తను బ్యాంకులో పెట్టారు సార్. ఈరోజు వచ్చిన అమౌంట్ ఏం చేస్తా? కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తారు మీరు? ఆయన ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అని చెప్తాను. ఏం పెండింగ్ ఉన్నాయి మ్యాక్సిమం అని చెప్పదు. మీకు ఏంటి పెండింగ్ ఉన్నాయా లేవని ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎన్ని ఇట్లా ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాను? ఏది అది వెళ్ళిన దానికి డెత్ సర్టిఫికేట్స్ వచ్చిన వాటికి కనీసం రిజిస్టర్మెంట్ చేయట్లేదు. రిజర్వ్ చేయలేదు. ఒకవేళ మీరు ఎస్ఓటీగా రివ్యూ చేయాలన్నా కమిషనర్ తెలుసుకోవాలనుకున్నా కానీ అసలు ఎన్ని డెత్ సర్టిఫికేట్స్ మనకి వచ్చినాయి, డెత్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, అందులో ఎన్ని యాక్చువల్గా వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి మీ ఫైనల్ సిగ్నేచర్తో చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది ఎక్కడ ఉంది? ఇది మూట గట్టి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని చేయడానికి ఏమవుతుంది? అది ఎన్ని రీచ్ అయినాయి సార్? పెండింగ్ ఏమవుతుంది? అది మొత్తం రీచ్ అవుతుంది. అవును, పెండింగ్ ఏముంటుంది? పెండింగ్ లేవా? అయితే పెండింగ్ ఏమి? డెత్ సర్టిఫికేట్ పెండింగ్ లేవు, ఇవ్వాల్సింది. ఏం మ్యాప్ చేశాను?
అమ్మా నీకేమైనా అర్థమవుతుందా? ఒక కాల్ వచ్చిన తర్వాత మిగతా ఏం చేస్తున్నారు మీరు? వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు అంతే కదా. రోజంతా ఇక్కడ కూర్చుని మీరేం చేస్తారు? ఖాళీ కూర్చుని మీ నలుగురు ఎత్తు కట్టుకుంటే ఒక కాల్ వస్తున్నప్పుడు అతను సరిపోతారు కదా. మేమేమో చాలా ఎక్స్పెక్ట్ చేసి పెట్టాము ఇక్కడ. ఇప్పుడేమో సమస్యలు చాలా మందికి వచ్చినాయి కాబట్టి చేస్తున్నారు. సరే ఇప్పుడు కాల్ వచ్చిన దాంట్లో నీకు ఎప్పుడు నుంచి పనిచేస్తామమ్మా ఇక్కడ? మీరు మొత్తం ఆఫీస్లో ఎన్ని రోజులు పెట్టి పనిచేస్తున్నారు? మీరు 2015 నుంచి పనిచేస్తారు. ఏ సెక్షన్లో పనిచేశారు మీరు? సిటిజన్ చార్టర్లో పనిచేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మీకు. సరే ఇప్పుడు దాంట్లో ఒకవేళ అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చి ఇక్కడ రోడ్డు మీద కంటే కూడా ఇలా బిల్డింగ్ కట్టేస్తున్నారని వచ్చింది అనుకో, వాట్ విల్ డూ? ఆఫీస్లో రెగ్యులర్గా మనకు పేపర్లోని మీడియాలోనూ కూడా కొంచెం నెగిటివ్ వస్తుంది. వాటర్ సప్లై సరిగ్గా లేకపోవడం కానీ శానిటేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. దీంతోపాటు కొన్ని టౌన్ ప్లానింగ్లో ప్రాపర్ ఇంప్లిమెంటేషన్స్ జరగట్లేదని చెప్పేసి నార్మ్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనేది పేపర్లో కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఈరోజు నేను ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి సెక్షన్లో కూడా ఎంతమంది పనిచేస్తున్నారు, ఏమేమి పెండింగ్ ఉన్నాయనేది కూడా మనం అంతా కూడా రివ్యూ చేసాము. సో అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఈజ్ ది పారామౌంట్ ఇష్యూ. పబ్లిక్ గ్రీవెన్స్ అనేది అది అతి ముఖ్యమైనటువంటి అంశంగానే మనం అడ్మినిస్ట్రేషన్లో చెప్తున్నాము, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్లో చెప్తున్నాము, అది కూడా ఇక్కడ కూడా మనం చెప్పాం. సో దీనికి సంబంధించి పబ్లిక్ ఎటువంటి పిటిషన్స్ వచ్చినప్పటికి కూడా దాన్ని స్వయంగా ఎయిదర్ కమిషనర్ కానీ లేదా కన్సర్న్ ఆఫీసర్ కానీ వెళ్ళి కంప్లీట్గా వాళ్ళతో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయాలి. ఒకవేళ ఫైనాన్షియల్ ఇష్యూ అంటే కనుక ఆ ఫైనాన్షియల్ ఇష్యూకి ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం రాయాలి. నాన్ ఫైనాన్షియల్ అయితే ఇంక ఇమ్మీడియట్గా దాన్ని మనం రిజాల్వ్ చేయాలి. సో ఈ రెండు ప్రిన్సిపల్స్ మీద మనం యాక్చువల్గా ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వర్క్ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి సరైన అమౌంట్ ఆఫ్ వర్క్ ఇచ్చామా, లేదంటే ఎక్కువ వర్క్ ఎవరికి ఉందో తక్కువ వర్క్ ఎవరికి ఉందో అనేది కూడా మనం కొంతమందికి అడగడం జరిగింది. కొన్ని సెక్షన్స్లో అయితే కొంత లీస్ట్ వర్క్ ఉన్న వాళ్ళు ఉన్నారు, హెవీ బర్డెన్ వర్క్ ఉన్నారు. సో వాళ్ళని రేషనలైజ్ చేయమని చెప్పేసి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు అవుట్ సోర్సింగ్లో ఆల్మోస్ట్ చాలామంది ఒక 200 మెంబర్స్ వరకు ఉన్నారు. వీళ్ళందరికీ సరైన పని ఇస్తున్నామా లేదా, వాళ్ళ ఫీల్డ్లో కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది కూడా అది అటు శానిటరీ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎంహెచ్ఓ, ఆ తర్వాత మనకి ఇంజనీరింగ్ వింగ్ని కూడా మనం ఒకసారి చూడమని చెప్పేసి అన్నాము. సో ఒకవేళ నిజంగా కనుక వాళ్ళకి వర్క్ లేకుండా ఉంటే కనుక 100% వాళ్ళ సర్వీసెస్ని మనం తీసేస్తాం. ఏం చేద్దంటే వర్క్ ఉంటేనే చేయాలి, జీతం తీసుకున్నప్పుడు పని చేయాలి. జీతం తీసుకుని పని చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక మనం చేస్తాం. గవర్నమెంట్ క్లీన్ స్వీప్ చేయమని చెప్పేసి 1 month ప్రోగ్రామ్ పెట్టారు. ఈ దీంట్లో ఒంగోలు మొత్తం టోటల్గా కంప్లీట్గా అటు డ్రైన్స్ కానీ తర్వాత ఈ మన గార్బేజ్ కానీ ఇవంతా కూడా టోటల్గా క్లీన్ చేసి చేయాలనేది మనం ఇప్పుడు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. చాలా మటుకి ఇప్పుడు ఎక్స్ట్రా మెంబర్స్ని పెట్టి కూడా చేశారు. ఈ 1 week కూడా అది కంప్లీట్గా చేయిస్తాము. సో చేసి మొత్తం టోటల్గా ఒంగోలు అంతా కూడా కంప్లీట్ క్లీన్ చేయించడం అనేది ఒక టార్గెట్ ఉంది కాబట్టి ఒక 1 weekలో అది. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.